ఎస్ నరేష్ గారు మీది సిగ్నల్ ప్రాపర్ గా లేదండి. నెక్స్ట్ ఇప్పుడు మన స్టూడియో గెస్ట్ కూడా ఉన్నారు జయసారథి రెడ్డి గారు. ఆయనను కూడా కొన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెస్ట్ జయసారథి గారు నమస్తే అండి. సో చూస్తున్నారు మొత్తం ప్రస్తుతం చూసుకున్నట్లయితే కాపు సామాజిక వర్గం చుట్టే జరుగుతుంది కూడా రాజకీయం, ఏపీ రాజకీయాలు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇప్పుడు అంబటి రాయుడు విషయం కానివ్వండి, అదేవిధంగా కేసినేని నాని ఇప్పుడు జంప్ అవ్వడము, దాని గురించి కొన్ని ఏవైతే టాపిక్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా అంబటి రాయుడు గురించి మాట్లాడుకున్నట్లయితే కూడా ఇప్పుడు ప్రధాన చర్చ అయితే తెరపైకి వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎవరెవరు మాట్లాడుతున్న అంశాలు. సో మీరేమంటారు? అంబటి రాయుడు గారు రాజకీయాలకు రావడం మంచిదే, ఎందుకంటే అన్ని రంగాల వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం చాలా మంచిది. ఎందుకంటే యువతను అట్రాక్ట్ చేసే వ్యక్తులు ఉంటే ఇంకా యువత ఎక్కువ కూడా రాజకీయాల్లోకి వస్తుంది. దానివల్ల ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతున్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి అభిప్రాయం. అయితే అంబటి రాయుడు గారు ఎందుకు ఇంత షార్ట్ టైంలో డెసిషన్ తీసుకున్నారో తెలియదు. ఆయన కూడా ఏం కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఎక్కడికి వెళ్ళలేదు, సోషల్ మీడియాలో వస్తూ ఉంది. అయితే ఆయన తీసుకునే ముందే ఇంత షార్ట్ టైం డెసిషన్ తీసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు వస్తాయి ఆయనకు రాజకీయంగా. అంటే ఇంత స్టేబుల్గా నిర్ణయం తీసుకోవట్లేరు అనే ఒక అనుమానం వస్తుంది ఆయనకి. ఇప్పటికైతే రాజకీయంగా ఎంట్రీ చేసే ముందే 1-2 సార్లు ఆలోచించుకొని చేయాల్సి ఉండే, కానీ వితిన్ 10 డేస్లో తీసుకున్నారు. తీసుకున్నప్పుడు రీజన్ చెప్పాల్సిన అవసరం ఉండే. ఇది వైసీపీ పార్టీ ఫలానా నన్ను డబ్బులు డిమాండ్ చేసింది, లేదా నాకు ఎంపీ టికెట్ ఆఫర్ చేసి ఇవ్వలేదు, లేకపోతే దాని విధానాలు అనుకొని పోయాను, ఆ విధానాలు బాగలేవని కరాఖండిగా చెప్పినప్పుడే రాజకీయాల్లో ఒక స్పష్టమైన విధానం ఉందనే అభిప్రాయం వస్తుంది తప్ప కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు అనే అభిప్రాయం వస్తుంది, ఆబ్వియస్లీ వస్తుంది. కానీ మీరు కూడా చెప్పండి, ఏం చెప్పట్లేరు కదా ఆయన కూడా. అక్కడ ఎందుకు కలిసినో తెలియదు, ఇక్కడ ఎందుకు కలిసినో తెలియదు, ఇది చేస్తారా తెలియదు, పోటీ చేయడా తెలియదు. మధ్యలో పలానా క్రికెట్ లీగ్ ఆడాలంటే రాజకీయాలతో సంబంధం ఉండొద్దు కాబట్టి నేను బయటకు వచ్చినా అని చెప్పారు. కాబట్టి ఇవాళ అంబటి రాయుడు ఎపిసోడ్ను మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన పూర్తి మెచ్యూర్డ్ కాలేదు అనేటువంటి మాత్రం అర్థమవుతుంది. జయసారథి గారు ఇంకొకటి ఏంటంటే కూడా ఆయన 10 days యాక్టివ్ గా వైసీపీలో పార్టిసిపేట్ చేశారు. ఆడుదాం ఆంధ్రాలో కూడా ఆయన యాక్టివ్ గా ఉన్నారు. అంటే ఒక హైప్ క్రియేట్ తీసుకొస్తున్నారు. ఆ టైంలో సడన్ గా యూటర్న్ తీసుకోవడం వల్ల ఇది వైసీపీకి డ్యామేజ్ అవుతుందంటారు? ఆబ్వియస్, అంటే ఎందుకు ఒక వ్యక్తి వచ్చి పోయాడు అంటే ఒక అభిప్రాయం వస్తుంది కదా. ఇమ్మడలేకపోయారా, టికెట్ ఇవ్వనంటే పోయారా, లేకపోతే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉన్నటువంటి సర్క్యూమ్స్టెన్స్ అంటే పరిస్థితులు సరిగా లేవా, లేకపోతే హోప్ కోల్పోయాడా, ఇలాంటి డౌట్స్ ఖచ్చితంగా వస్తాయి సహజంగా కూడా. మీరు సపోజ్ ఈ ఛానల్లో వచ్చి మీరు పక్క ఛానల్ సడన్గా పోతే ఎందుకు పోయారనే క్వశ్చన్ వస్తుంది, ఎవరికైనా వస్తుంది. బట్ ఆ అనుమానాలు అయితే వచ్చినాయి. ఆ అనుమానాలను అటు వైసీపీ పార్టీ క్లారిటీ ఇవ్వలేదు, అంబటి రాయుడు కూడా క్లారిటీ ఇవ్వలే. అయితే ఆయన ఫస్ట్ ఇచ్చినటువంటి ట్వీట్లో ఆయన ఏం చెప్పిండ్రు, నేను పలానా లీగ్లో ఆడాలి, దానికి రాజకీయాలతో సంబంధం ఉండదు అని చెప్పారు. మరి తెల్లవారే మళ్ళీ ఇంకొక పార్టీలో చేరిండు. ఇక్కడ అనుమానం వస్తూ ఉంది. అది లీగే కారణమైతే ఆయన లీగ్లో ఆడుకుంటే ఎవరికి డౌట్ ఉండేది కాదు. మళ్ళీ పక్కన ఉన్న పార్టీలో చేరారు అంటే ఒక అర్థం ఏంటంటే కాపుల పునరేకీకరణ జరుగుతుంది. ఆయన కూడా కాపు సామాజిక వర్గం అనే ఉంది కదా, బట్ అందులో భాగంగానే జనసేనలో చేరాడు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తూ ఉంది. అంటే ఒక అభిప్రాయం, ఎందుకంటే కాపులకు రాజ్యాధికారం దక్కాలనేటువంటిది మొదటి నుంచి చాలా నేతలు ప్రయత్నం చేసింది. ముద్రగడ పద్మనాభం కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఇంకా వీరు కావచ్చు, చాలామంది నేతలు ప్రయత్నం చేసినప్పటికీ అధికారానికి అందుకోలేకపోతున్నారు అనేది ఉంది. అంటే సందర్భం వచ్చినప్పుడల్లా మనం ఏకమైపోయి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారం చేజెక్కించుకోవాలనేటువంటిది బలమైన కాంక్ష ఉంది. ఆ నేపథ్యంలోనే కొద్దిమంది సన్నిహితులు సూచనలు మేరకు ఆయన పార్టీ మారి ఉండొచ్చు, అంతే తప్ప వేరే ఇష్యూస్ ఉంటాయని అయితే నేను అనుకోవట్లేదు. లేదా వైసీపీ పార్టీ ఆయనకు అనుకున్నటువంటి ప్లేస్ను ఖరారు చేయవచ్చు. మొదటి నుంచి కూడా ఉంది, గుంటూరు లేకపోతే నరసరావుపేట ఎక్కడో ఒక చోట ఆయన ఎంపీగా నిలబెడతారని ప్రచారం జరిగింది. ఆ సీటు విషయంలో క్లారిటీ అయినా రాకపోయి అయినా ఉండాలి. ఒకటి వైసీపీ నుంచి సీటు విషయంలో క్లారిటీ, అంటే అంత స్థాయి వ్యక్తి వచ్చిన వ్యక్తి ఉత్తగా ప్రచారం చేసిపోడు కదా, ఏదో ఒక సీటు ఆశిస్తారు. ఎమ్మెల్యేనా ఎంపీనా, జనరల్గా అలాంటి వ్యక్తులు ఏం చేస్తారు, ఎంపీగానే చూజ్ చేసుకుంటారు. ఎమ్మెల్యే యొక్క వర్క్ గ్రౌండ్ లెవెల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు నిత్యం ప్రజలతో అందుబాటులో ఉన్నా కూడా వాళ్ళకు ఒక్కోసారి ప్రజలు ఆదరించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఎంపీ ఉండి పార్లమెంట్ ఉండడం ద్వారా కంట్రీ వైడ్ ఎక్స్పోజర్ ద్వారా తమ ఫీల్డ్కు తమ ఇమేజ్ తగ్గట్టుగా ఉన్న గతంలో అజారుద్దీన్ కావచ్చు, గౌతమ్ గంభీర్ కావచ్చు, అలాంటి వ్యక్తులంతా ఎంపీనే చూజ్ చేసుకున్నారు. బట్ ఆయన ఎంపీగానే ఆశించుంటారు. ఆ ఎంపీ సీటు వైసీపీ నుంచి పూర్తి హామీ రాకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ హామీ వచ్చి ఉండొచ్చు, ఈ నేపథ్యంలోనే వచ్చి ఉండొచ్చు కదా. తప్ప ఇవి పైసల కోరమంటారా, అది చెప్పాలి. అంబటి రాయుడు నోడు విరిచి చెప్తే తప్ప మనంగా మీడియాగా మనం దాని గురించి మాట్లాడలేము. మాట్లాడాలి, వాళ్ళు పొలిటికల్ లీడర్లు వాళ్ళు ఏమైనా కామెంట్ చేయొచ్చు.